భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో వర్షానికి జనజీవనం స్తంభించింది. తూరుబాక వద్ద రోడ్డుపైకి వరద నీరు చేరడంతో భద్రాచలం చెర్ల వెళ్లే రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇటు భద్రాచలం నుంచి ఒడిశా, ఛత్తీస్గఢ్, ఏపీకి వెళ్లే రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో వర్షానికి జనజీవనం స్తంభించింది. తూరుబాక వద్ద రోడ్డుపైకి వరద నీరు చేరడంతో భద్రాచలం చెర్ల వెళ్లే రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇటు భద్రాచలం నుంచి ఒడిశా, ఛత్తీస్గఢ్, ఏపీకి వెళ్లే రాకపోకలు నిలిచిపోయాయి. మీకు బిజినెస్ చేశారు 1560 సార్. భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో వర్షానికి జనజీవనం స్తంభించింది. తూరుబాక వద్ద రోడ్డుపైకి వరద నీరు చేరడంతో భద్రాచలం చెర్ల వెళ్లే రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇటు భద్రాచలం నుంచి ఒడిశా, ఛత్తీస్గఢ్, ఏపీకి వెళ్లే రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం వద్ద ప్రస్తుత పరిస్థితిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, లక్ష్మీదుర్గ భద్రాచలం వద్ద గోదావరి మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ప్రస్తుతం 56 అడుగుల వద్ద 15,60,000 క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతుంది. అంటే లోకల్ రైన్స్, లోకల్ స్ట్రీమ్స్ లేకపోవడం, ఎగువ ప్రాంతాల నుంచి కూడా కొంచెం తగ్గుముఖం పడడంతో స్టేబుల్ గా ప్రవాహం కొనసాగుతుంది. సో సిడబ్ల్యూసీ కూడా నిన్న ఫోర్కాస్ట్ చేస్తుంది 56 వరకు వస్తుందని. నిన్న చూసుకున్నట్లయితే నిన్న ఉదయం మొదటి ప్రమాద హెచ్చరిక 43, మధ్యాహ్నం 48, అర్ధరాత్రి 53 అడుగులు దాటాక మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఈ రోజు చూసుకుంటే 56 అడుగుల వరకు రీచ్ ప్రస్తుతం స్టేబుల్ గా కొనసాగుతుంది. స్థానికంగా ఉన్న వాగులు, వంకలు కానీ ఇక్కడ వర్షపాతం లేకపోవడం వల్ల కొంత స్టేబుల్ గా కొనసాగుతుంది. ఎగువ నుంచి వస్తున్న స్ట్రీమ్ కూడా తగ్గడంతో ఇక తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే మూడో ప్రమాద హెచ్చరిక దశలో భద్రాచలం నుంచి టువార్డ్స్ ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్ వెళ్లే నేషనల్ హైవే ఎదపాక మండలంలో మల్టిపుల్ లొకేషన్స్ లో వరద నీరు పోటెత్తడంతో రాకపోకలను నిలిచిపోయిన పరిస్థితి ఉంది. అదేవిధంగా భద్రాచలం నుంచి టువార్డ్స్ చెర్ల, వాజేడు, వెంకటాపురం వెళ్లే స్టేట్ హైవేపై కూడా పలు చోట్ల వరద నీరు పోటెత్తడంతో రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి ఉంది. సో సాయంత్రం వరకు ఒకవేళ గోదావరి రిసీడ్ అవుతే రేపటి నుంచి రాకపోకలు మళ్ళీ పునరుద్ధరణ అయ్యే అవకాశం ఉంది. ఓవరాల్ చూస్తే భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నా కానీ భద్రాచలం పట్టణంలోకి ఎలాంటి వరద నీరు రాకుండా కరకట్ట శ్రీరామరక్షగా నిలిచింది. ఈ రేవంత్ ప్రభుత్వం ఎక్స్టెన్షన్ చేసిన కరకట్ట వల్ల కూడా సుభాష్ నగర్ వైపు కూడా ఎలాంటి వరద నీరు కూడా రాకుండా భద్రాచలం పట్టణం చాలా ప్రశాంతంగా ఉంది. ఎలాంటి వరద నీరు లేదు. అయితే స్థానికంగా వర్షం లేకపోవడం, లోకల్ స్ట్రీమ్స్ కూడా లేకపోవడం వల్ల వరద ప్రస్తుతం స్టేబుల్ గా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ రవి.
వాటి పక్కన మా బల్ల ఏం కాదు బల్లెక్కడ పోతాం బల్ల దాన్ని పెట్టి ఉంది నీకు ఎందుకు బలపోతుంది